రైట్. విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో దీర్ఘకాలంగా వేధిస్తున్న వసతుల కొరతకు ఎట్టకేలకు తెరపడనుంది. రోగులు, గర్భిణీలు, బాలింతల అవస్థలను తీర్చేందుకు 30 కోట్లకు పైగా వ్యయంతో నిర్మించిన అత్యాధునిక క్రిటికల్ కేర్ యూనిట్ భవనం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఎప్పుడూ అందుబాటులోకి రావాల్సిన ప్రాజెక్టు వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతల నిర్లక్ష్యానికి పనులు నత్తనడకన సాగాయి. భవన నిర్మాణం పూర్తయినా ప్రారంభించలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రోగులు, గర్భిణుల పరిస్థితిపై సమీక్ష నిర్వహించి నిధుల విడుదల చేయడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేసి పూర్తి చేశారు. ఈ నెల 31న సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నడ్డా చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. క్రిటికల్ కేర్ యూనిట్ ఏర్పాట్లపై మా ప్రతినిధి సూర్యారావు గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, ఈ నెల 31న జేపీ నడ్డా చేతుల మీదుగా ఈ క్రిటికల్ కేర్ భవనాన్ని ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 9 ఏళ్ల కల ఇది. ఆ 9 ఏళ్ల నుంచి ఇక్కడ పాత ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులు అలాగే బాలింతలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వసతి సమస్య తీరక ఒకే మంచం పైన ఇద్దరేసి పడుకున్న సందర్భాలు కూడా కోకొలలు, గతంలో కూడా గాయాలు పాలైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ 2017లో చంద్రబాబు స్వయంగా ఈ పరిస్థితిని గమనించి ఇక్కడ అదనంగా ఈ ప్రసూతి సేవల కోసం, మాతా శిశు సంరక్షణ సేవల కోసం ప్రత్యేకంగా అదనపు గది నిర్మించాలని ఆయన నిర్ణయించారు. స్వయంగా ఈ గర్భిణీలు, మహిళల కష్టాలు చూసి ఆయన చెల్లించారు. అందుకే అదనపు భవన నిర్మాణం చేపట్టాలని వెంటనే ఆదేశించారు. బడ్జెట్ కూడా మంజూరు చేయించారు. ఆ భవన నిర్మాణం ఆరంభమై పునాదుల దశ చేరింది. ఆ తర్వాత ప్రభుత్వం వైసీపీ వచ్చింది. అయితే 5 ఏళ్ల పాటు దీనికి నిధులు కేటాయించకపోవడం, దీనిపైన దృష్టి కేంద్రీకరించకపోవడంతో పునాదుల వరకు వచ్చి పనులు ఆగిపోయి ఆ తర్వాత వీటిని పట్టించుకునే నాదులు లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక దీనిపైన మళ్ళీ కదలిక వచ్చింది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం 23.75 కోట్ల రూపాయలు ఈ భవనానికి కేటాయించారు, క్రిటికల్ కేర్ భవనానికి. దీన్ని అదనపు ఆసుపత్రి భవనంగా కాకుండా క్రిటికల్ కేర్ భవనంగా పేరు మార్చారు. గతంలో నిర్మించిన పునాదులపైనే భవన నిర్మాణాన్ని చేపట్టారు. అయితే 2.5 ఏళ్ళు దాటుతుంది. ఇప్పటికీ కూడా ప్రారంభానికి అయితే ఎన్నో విఘ్నాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో ఈ ఆసుపత్రి కొత్త ఆసుపత్రిగా నిర్మించిన ఈ పరికరాలు కానీ, భవన ఎక్విప్మెంట్ మొత్తం అంతా సమకూర్చారు. ఇక్కడ 4 ఆపరేషన్ థియేటర్లు, ఆల్ట్రా స్కానింగ్ రూము, కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, ఐసీ బ్లాక్లు కూడా ఉన్నాయి. కొత్త బ్లాక్ వస్తే అదనపు వసతితో పాటు అధునాతన వైద్య సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి. పాత ఆసుపత్రిలోని క్రిటికల్ కేర్ భవనం ప్రారంభోత్సవానికి జేపీ నడ్డా స్వయంగా వస్తున్నారని చెప్పి అధికారులు చెప్తున్నారు. సీఎం చంద్రబాబు కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ కొత్తగా నిర్మించిన ఈ భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే సూదులు ఇచ్చే గది, డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గది, డ్రెస్సింగ్ గది, మైనర్ ప్రొసీజర్ గది, ఎమర్జెన్సీ వార్డులు, ఐసోలేషన్ గదులు, అలాగే రిజిస్ట్రేషన్ గది, మందులు ఇచ్చే ప్రాంతం, ఎక్స్రే గదులు, స్కానింగ్ సదుపాయం, పాయింట్ ఆఫ్ కేర్ ల్యాబు, మెటర్నిటీ వార్డు, అలాగే పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఐసీయూ వార్డు మొత్తం అన్నీ కూడా ఇక్కడ అందుబాటులోకి రానున్నాయి. అధునాతన వైద్య సదుపాయాలను అయితే ఇటు మహిళలకు కానీ, గర్భిణీలు, బాలింతలకు అలాగే శిశువులకు కానీ అందించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ ఆసుపత్రికి ఒక విజయవాడ కాదు, ఉభయ కృష్ణా జిల్లాల నుంచి కాకుండా ప్రకాశం జిల్లా నుంచి, అలాగే ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి కూడా ఇక్కడకు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. నిత్యం కూడా ఇక్కడ ఈ సేవలకైతే డిమాండ్ ఉంది. కానీ దానికి తగినట్లుగా ఏర్పాట్లు లేకపోవడంతో ఇన్నాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అయితే నిర్మించి చాలా ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ ప్రారంభాన్ని నోచుకుపోవడంతో దీనిపైన మనం ఈనాడు ఈటీవీలో చాలాసార్లు కథనాలు వచ్చాయి. దీనిపైన అధికారులు స్పందించారు, కదలిక వచ్చింది. తాజాగా ఈ 31న ఈ ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద అయితే ఇక్కడ కొత్తగా 130 మంచాలు అయితే రాబోతున్నాయి. ఇవి గర్భిణీల అవసరాలను అలాగే బాలింతల అవసరాలను తీర్చే అవకాశం ఉంది. ఎందుకంటే సఫిషియెంట్గా మంచాలు ఉంటేనే ఇక్కడ మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి సవ్యంగా నడిచే అవకాశం ఉంది. గతంలో ఎన్నో విన్నపాలు వెళ్ళాయి. అవన్నీ కూడా నెరవేర్చిన రోజు ఆగస్టు 31 రేపు కాబోతుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నారు. ఎక్విప్మెంటే కాక ఈ సిబ్బంది కూడా గైనిక్ కానీ లేకపోతే
మిగతా వార్డులకు అవసరమైన సిబ్బందిని, వైద్య సిబ్బందిని, మిగతా సిబ్బందిని కూడా ఏర్పాటు చేయడానికి అయితే రంగం సిద్ధం అవుతుంది. మొత్తం మీద అయితే 9 ఏళ్ల కళ నెరవేరే అవకాశం ఏర్పడింది గౌతమ్. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ గోపితో సూర్య, ఈటీవీ న్యూస్, విజయవాడ వార్తా స్టూడియో. రైట్, ధన్యవాదాలు సూర్యారావు.